నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది. మొన్న జూన్ 26 నుంచి ఈ జూలై 16 వరకు తీస్తున్నప్పుడు 12 కేసులు తేలాయి. ఇవాళ ఎంత తారీఖు 19. సో ఇప్పుడు లెక్క తీస్తే అప్రాక్సిమేట్ కేసులు 16 వచ్చి ఉన్నాయి. రీసెంట్గా నెల్లూరు చెందినటువంటి ఒక పిల్లవాడు పాపం క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. ట్రీట్మెంట్ పుదుచ్చేరి వెళ్ళారు. అక్కడ టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్. తర్వాత ఎన్టీఆర్ జిల్లాన కృష్ణా జిల్లాన అక్కడ ఒక బాలిక 12-13 సంవత్సరాలు బాలిక కూడా సమ్ కిడ్నీ రిలేటెడ్ డయాలసిస్ జరుగుతూ ఉంది. క్రాస్ చెక్ చేసినప్పుడు ఆ బాలిక కూడా టెస్ట్ చేస్తే కరోనా అని వచ్చింది. ఇలా మ్యాక్సిమం కరోనా ఎవరికైతే అటాక్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. అండ్ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వేరే హెల్త్ ఇష్యూస్ వల్లే చనిపోయి ఉన్నారు. బట్ అదే సమయంలో కరోనా బాడీలో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త వేరియంట్ బయటపడింది. ఏంటి వేరియంట్? ఒమిక్రాన్ RF.5. మన పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు కదా శాంపిల్స్, 5 శాంపిల్స్ పంపితే అందులో 4 శాంపిల్స్ కూడా కొత్తగా డిటెక్ట్ అయినాయి. ఈ 4 కొత్త కూడా ఏంటర్ అన్నప్పుడు ఈ ఒమిక్రాన్ RF.5. బై గాడ్స్ గ్రేస్ ఇదంతా డేంజర్ కాదు. ఇది నామినల్ కరోనాలో ఒక భాగం అన్నట్టే. దీనివల్ల థ్రోట్ పెయిన్, జ్వరము, దగ్గు, జలుబు, నీరసం ఇవి తప్ప ఇంటర్నల్గా డ్యామేజ్ చేసి ఇబ్బంది పెట్టేదైతే లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే కరోనా కేసులు వచ్చున్నాయో గ్రూప్గా ఎక్కడ రాలేదండి. అక్కడ ఒక కేసు, అక్కడ ఒక కేసు, ఎక్కడో దూరంగా వచ్చున్నాయి. ఎక్కువ కేసు కడపలో నమోదైనాయి, కానీ ఆ కడపలో కూడా ఎక్కడెక్కడో కేసులు వచ్చున్నాయి. చనిపోయినటువంటి 4 కూడా వారికి వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు తప్ప వేరేది కాదు. బట్ మీరైతే బయట మాస్క్ ధరించండి. అండ్ ఎక్కడైనా షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఆపండి. దేనైనా పట్టుకున్నా, దేనైనా అటు ఇటు వెళ్ళినా కానీ చేతులు శానిటైజర్ రాసుకోండి. వన్స్ చేతులు కడుక్కునే సమయం వచ్చిందంటే హ్యాపీగా సబ్బుతో కడుక్కోండి. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ముందు స్నానం అయితే చేయండి. చక్కగా మంచి ఆహార పదార్థాలు తీసుకోండి. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమంటే కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఓవరాల్గా అన్నప్పుడు మాత్రం ఏదైనా కానీ అతి సర్వత్రా వజ్జేత్, అతి జాగ్రత్తలు వద్దు. అండ్ మితంగా ఉన్నా కానీ కొంచెం కేర్ఫుల్గా అన్ని చూసుకుంటూ ఉండండి. కంటికి తగిలేపులా కనిపెట్టుకు తిరగండి. ఓవరాల్గా అన్నప్పుడు భయం మాత్రం వద్దు, జాగ్రత్తలు వద్దు. అంతిమంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే. కరోనా మనల్ని ఏమీ చేయదు. బట్ హెల్త్ ఇష్యూస్ కనుక ఏదైనా ఆల్రెడీ కనుక ఉన్నట్టయితే, కరోనా కనుక డిటెక్ట్ అయినట్టయితే జాగ్రత్త ట్రీట్మెంట్ అయితే తీసుకోండి.